అహ్మదాబాద్ విమాన ప్రమాదం సాంకేతిక వైఫల్యమా లేక మానవ తప్పిదమా లేదంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు నియంత్రణ నిర్వహణ లోపమో తేల్చబోతోంది ఉన్నత స్థాయి కమిటీ. ఆ బ్రేకింగ్ ఇది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేస్తోంది. 2 గంటల పాటు చర్చించింది కేంద్ర హోంశాఖ కార్యదర్శి. ప్రధానంగా విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఫోకస్ పెట్టారు. గత ప్రమాదాల రికార్డులను పరిశీలించిన ఉన్నత స్థాయి కమిటీ విమానాల ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలపై చర్చించారు. భవిష్యత్తులో విమాన ప్రమాదాలను నివారించడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల రూపకల్పన అవసరమన్నారు. విమాన ప్రయాణ భద్రతకు రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి విమానయాన శాఖకు సమర్పించనుంది ఉన్నత స్థాయి కమిటీ. మరోవైపు విమాన ప్రమాదం సాంకేతిక దర్యాప్తుకు ఏడాది సమయం కావాలంటున్నారు. ప్రోటోకాల్ ప్రకారం నివేదిక ఇచ్చేందుకు ఒక 1 year టైం పడుతుందంటున్నారు. దర్యాప్తు జరుపుతున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ మాటలంటోంది. సాంకేతిక దర్యాప్తులో ఏఏఐబికి సహకారం అందిస్తోంది అమెరికన్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్. బ్లాక్ బాక్స్ డేటా ద్వారా ప్రమాదానికి కారణాలు తెలుసుకోబోతోంది ఏఏఐబి. ప్రమాద స్థలం నుంచి ఇప్పటికే డిఎఫ్డిఆర్, సివిఆర్ పరికరాలను రికవరీ చేశారు. ఢిల్లీలో బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలించబోతున్నాయి దర్యాప్తు సంస్థలు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, హోంశాఖ కార్యదర్శి ఇంకా ఈ మీటింగ్లో ఎలాంటి విషయాలు చర్చించారు? అవుట్పుట్ ఏంటి? ఎయిర్ ఇండియా AI-171 బోయింగ్ విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. 5 రోజులు అవుతుంది ఈ ప్రమాదం జరిగి. సో ఫస్ట్ మీటింగ్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో వేసిన కమిటీ ప్రధానంగా 2 కోణాల్లో ఈ దర్యాప్తు జరుగుతుంది. ఒకటి హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ, ఇది పౌర విమానయాన శాఖ కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ దర్యాప్తు అనేది జరుగుతుంది. మరొకటి టెక్నికల్ ఎంక్వైరీ, ఇది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ టెక్నికల్ కమిటీ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. సో హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో వేసిన కమిటీ తొలి సమావేశం 2 గంటల పాటు జరిగింది. ఇందులో ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే ఏఐఐబి, అలాగే గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించిన హోమ్ సెక్రటరీ, అలాగే ఇటు ఐబీ, భారత వాయుసేన, అలాగే ఇతర సివిల్ ఏవియేషన్కి సంబంధించిన సేఫ్టీ విభాగాలకు సంబంధించిన అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అసలు ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న అంశానికి సంబంధించి విశ్లేషించడం జరిగింది. ఇది మానవ తప్పిదమా లేక టెక్నికల్ ఇంజన్ ఫెయిల్యూరా లేక మరే ఇతర కారణాలైనా దీని వెనుక దాగున్నాయన్న అంశాలపైన దృష్టి సారించడం జరిగింది. ఇప్పుడు జరిగిన ప్రమాదం ఏ విధంగా జరిగిందో తెలుసుకోవడంతో పాటుగా భవిష్యత్తులో ఇటువంటి విమాన ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని సిద్ధం చేయడం, విధి విధానాలను రూపొందించడంతో పాటుగా కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, ఇట్లాంటి విపత్తులు ఎదురైనప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి అన్న అంశాలకు సంబంధించి రివ్యూ నిర్వహించడం జరిగింది. ఇటీవల ఈ గడిచిన 2 దశాబ్దాల్లో జరిగిన విమాన ప్రమాదాలు తర్వాత తీసుకున్న చర్యలపైన కూడా దృష్టి సారించడం జరిగింది. సో నెక్స్ట్ ఇటు ఏఐబి కూడా తమ ఇన్వెస్టిగేషన్ని కొనసాగిస్తుంది. బ్లాక్ బాక్స్ని రికవర్ చేశారు కాబట్టి ఢిల్లీకి ఆ బ్లాక్ బాక్స్ని ఇటు ఫ్లైట్ డేటా డిజిటల్ రికార్డర్, అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఈ రెండింటిని కూడా ఢిల్లీ బ్లాక్ బాక్స్ ల్యాబ్కి తీసుకొచ్చి అనలైజ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా త్వరలోనే ఆ డేటా కూడా బయటకు రావడం జరుగుతుంది. మరోపక్క ఏఐబి చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఒక ఏడాది కాలం వరకు కూడా ఉన్న ప్రోటోకాల్ ప్రకారం పూర్తి చేయాల్సి ఉంటుంది. దానికి UK, US ఈ ఏఐబికి సంబంధించిన విభాగాలు కూడా సహకారం అందిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేందుకైతే చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్ గోపి.